ఆ రోజు విన్న దాంట్లో అది అర్థమైంది సార్. ఓకే. నేను ఈ గ్రూప్ భద్రాచలం గ్రూప్ జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ లో చెప్పిన అనమాట. నాకు తెలిసి ఒక్కరు లేరు అప్పుడు విన్న సబ్జెక్ట్. అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, కొత్తగా జాయిన్ అయినప్పుడు అప్పుడు చెప్పుండే. ఎప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో జాయిన్ అయినట్టున్నారు అందరూ. అప్పుడు చెప్పిన సబ్జెక్ట్ ఇది. అంటే నేను చెప్పిన సబ్జెక్టు ఇప్పటివరకు అంటే విన్న వాళ్ళు మళ్ళీ లేరనమాట, ఇంత కొత్త అయిపోయినారు. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఒక కవిత మేడం, సూర్య మేడం వీళ్ళంతా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఏదైతే ఆ గ్రూప్ ఉందో మొత్తం కొత్త డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఓకే. సో మనం స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు ఎవరన్నా ఎవరన్నా తిట్టారనుకోండి మాస్టర్స్, మీరేం చేస్తారు? మామూలుగా ఏదైనా తిట్టారనుకోండి, మీరు మంచి వంట చేశారనుకోండి, మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడుతున్నారు అనుకుందాం. ఎవరన్నా వచ్చి ఏదైనా తిట్టారనుకోండి, ఏం చేస్తారు? శ్రవంతి మేడం. నేను ఇక్కడ అంతా కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళని అడుగుతాను. ఈ రోజు ఈ టాపిక్ నేను కొత్తగా వింటున్నాను సార్. కానీ స్టిల్ 4 years నుంచి స్టిల్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నా. ఇంకా స్టిల్ దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నా. అంటే మా ఇన్లాస్, మా సిస్టర్ ఇన్లాస్, మా ఇన్లాస్ తిట్టిన మాటలు అసలు అవి మామూలుగా లేవు. మర్చిపోదామన్నా కానీ నాకు రిపీట్గా అవే గుర్తుకొస్తాయి. ఓకే. ఇంకా స్టిల్ అది ఫేస్ చేస్తూనే ఉన్నా. ఎప్పుడంటే ఎప్పుడంటే నేను ఖాళీ ఉన్నప్పుడైతే నాకు ఇంకా విపరీతంగా గుర్తుకొస్తాయి. ఇది ఎందుకు నన్ను అట్లా తిట్టింది, నేను ఏం చేసిన. ఆళ్ళు అసలు ఇంకా మామూలుగా తిట్టలే నన్ను. ఒక రేంజ్‌లా నా తమ్మునితోని నీకు డైవర్స్ ఇప్పించేస్తా. అసలు నువ్వు ఉంటేంది లేకుంటేంది నా తమ్మునికి. మరి అంత పర్సనల్ వస్తుంది లేదు, మామూలుగా చెప్పండి. ఇప్పుడు అట్లాంటి అట్లాంటి ఇక చాలా రకమైన బూతులు అట్లాంటివి అవి చాలా ఫేస్ చేసినా స్టిల్ నేను అవి ఇంకా కూడా ఆళ్ళేదో ఒకరోజు తిట్టిర్రు అయిపోయింది. అది ఆ రోజు అయిపోయింది. మ్మ్. పోతే ఇంకా అవి నా మైండ్‌లో అట్లనే ఉన్నాయన్నమాట. మ్మ్. అట్లాంటి మాటలు. ఏం చేస్తారు మీరు? తిరిగి తిడతారా? ఏం చేస్తారు? నేను కూడా తిట్టినా. బ్యాలెన్స్ చేసిందా మొత్తం? ఆ? బ్యాలెన్స్ చేసిందా అంటున్నా. ఓకే. అంటే నువ్వు ఫస్ట్‌లో ఏంటంటే ఎవరైనా తిడితే ఏడ్చేదాన్ని. ఇప్పుడు తిరిగి తిరిగి ఏడిపిస్తారా? ఏడ్పించేంత సీన్ లేదు. వాళ్ళు నాకన్నా హై రేంజ్‌లో ఉన్నారు గానీ మ్మ్. ఏమంటారు ఇగ నా ఇగో సాటిస్ఫై అయ్యడానికి నేను గూడా ఏదో బ్యాలెన్స్‌గా అట్లా తిట్టేసిన. కాకపోతే ఇంకా నాది సాటిస్ఫై గాలే. నేనెంత స్ట్రగుల్ అయినా అని వాళ్ళు గూడా అంత గావాలని ఉంటది గదా లోపల మనకు. మ్మ్. ఓకే. అట్లా. ఇది మనం మనకి ఎంత బాధపడితే మనం ఇంకోళ్ళని బాధ పెట్టడం అనేది మనం సినిమాలో చూస్తాం అనమాట. అప్పుడు అదే మనం రిటర్న్ తిట్టినాం అనుకోండి, ఇదే సినిమా పెట్టిన అనుకోండి, విజిల్ కొడతారు అనమాట. అబ్బా ఎంత బాగుందిరా, హీరో బాగా చేసిండు అంటారు. కానీ రియల్ లైఫ్ లో మీరు అట్లా చేసి అనుకోండి, మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఓకే. ఇంకా స్వప్న మేడం, స్వప్న మేడం, జయలక్ష్మి మేడం, తిడితే చెప్పండి. మిమ్మల్ని మామూలుగా ఎవరైనా తిడితే బాధపడతాం. తిడితే మామూలుగా అయితే బాధపడతాం మామూలుగా. తిడితే బాధపడతారు. ఓకే. ఇంకేం కానీ చేస్తారు? కానీ అలా తీసుకోకూడదు కదా. మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తాం, తప్పు చేస్తాం, తప్పు ఉంటే దిద్దుకోవాలి. ఏం చేయలేదు అనుకోండి, వదిలేయాలి. అంటే వాళ్ళు ఇంకా అన్నారు, మనం ఏం చేయలేదని కామ్ అయిపోవాలి. ఇప్పుడున్న మన ఈ మార్గంలో. ఓకే. మీరు ఈ సబ్జెక్ట్ విన్నారా, లేకపోతే ఏదో లేదు చెప్పేస్తున్నారా? సార్, వినలేదు సార్. ఓకే. ఇంకా శ్రీలేఖ మేడం, సుజాత మేడం. సుజాత మేడం చెప్పారు. శ్రీలేఖ మేడం. సార్ ఫస్ట్ తిట్టిన తర్వాత అసలు అందులో ఎందుకు తిట్టారని ఆలోచించుకోవాలి సార్. మన కోసం చెప్తున్నారా, నిజంగా చెప్తున్నారా, మనం బాగుపడడానికని ఆలోచించుకోవాలి. అది కరెక్టే అనిపిస్తే మార్చుకుంటే తప్పేం లేదు సార్. ఒకవేళ ఊరికనే తిట్టినట్టయితే మనం దానికి ఏదైనా సాధించి చూపించాలి సార్, వాళ్ళతో ఏమనకుండా. ఓకే. ఇంకా మాస్టర్స్ కొత్తగా ఏదని చెప్పండి. నాగరాణి మేడం, పుష్ప మేడం.
స్వప్న మేడం అసలు జాయిన్ కావట్లేదు. ఓకే, నారాయణ మేడం మాట్లాడినంటే ఇంకా కంప్లీట్ అయ్యే లోపల క్లాస్ అయిపోతుంది. నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు. సరే, మనం స్టార్ట్ చేద్దాం. అయితే డు నాట్ టేక్, ఇది టోల్టెక్ విజ్డమ్లో సెకండ్ పాయింట్ వస్తుంది మాస్టర్స్. డు నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. ఇది నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మనం ప్రతిరోజు ఇది ఒక గోల్ ఉంటుంది. ప్రతి క్షణం మీకే కాదు, ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంటుంది. అంటే ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి అనడం మనని మనం ఫీల్ అయిపోవడం, మనం ఇంకో రివర్స్ అనడం, ఇట్లా నడుస్తుంటుంది అనమాట. అంటే మనము ఒక నార్మల్ పర్సన్ ఏం చేస్తారంటే రియాక్ట్ అవుతాం అనమాట. అంటే వాళ్ళు ఏం తిడితే వాళ్ళు మనం తిట్టిన అనుకోండి, నువ్వు ఎదవా అన్నా అనుకోండి, మనం కూడా నువ్వు ఎదవా అనాలన్నమాట. అప్పుడే కానీ మనం హీరో అయిపోం అనమాట, సినిమాలో హీరో అయినట్టు. యాక్చువల్గా రియల్ లైఫ్లో అట్లా పనిచేయదు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మనకి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా తిట్టినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనం జాబ్ చేస్తున్నాం అనుకుందాం. జాబ్ చేస్తున్నప్పుడు ఎవరైనా తిట్టిన అనుకుందాం, నీకేం పని చేయడం రాదు, నీకు చేత కాదు అని తిట్టిన అనుకోండి, మనం రిజైన్ చేసి వెళ్ళిపోతామా? నువ్వే నాకు చెప్పేదని. వెళ్ళిపోం. ఎందుకు? అది జాబ్ కదా, వెళ్ళిపోతే ఎట్టా? అదే రిలేషన్షిప్లో ఎవరైనా తిట్టిన అనుకోండి, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతామా? ఇంకో అమ్మ నాన్న తిట్టిండ్రు, లేకపోతే మొగుడో పెళ్ళాము, లేకపోతే పిల్లలు తిట్టిన అనుకుందాం, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాం మనం? వెళ్ళిపోం. ఎందుకు? రిలేషన్షిప్ కదా, వాళ్ళతో కలిసి జీవించాలి కదా. కలిసి జీవించాలి. కానీ మనం చూస్తే చాలా మంది లైఫ్ బ్రేక్ కావడానికి, అంటే విడాకులు రావడానికి, లేకపోతే ఒక అమ్మ నాన్న పిల్లలతోని విడిపోవడానికి కారణం మొత్తం ఇదే ఉంటుంది అనమాట. మీరు చూడండి, మీరు వృద్ధాశ్రమం ఉంటుంది అనమాట, వాళ్ళు పేరెంట్స్ తట్టుకోలేరు అనమాట, వాళ్ళు తిట్టే దానికి తట్టుకోలేక వాళ్ళని వృద్ధాశ్రమంలో పడేస్తుంటారు. అట్లనే వీళ్ళు కూడా అట్లనే ఉంటారు అనమాట, వాళ్ళు కూడా త్యాగస్థానంలో ఉంటారు. అంటే నేను చెప్పిందే నడవాలా, నాదే కరెక్ట్, ఇట్లా మాట్లాడుతుంటారు పెద్దలు కూడా. అంటే రెండు రకాలుగా అయ్యేసరికి ఏమవుతుందంటే విడిపోవడం కారణం అవుతుంది అనమాట. రిలేషన్షిప్లో అయినా ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్క పార్ట్ మనకు ఎదురవుతూనే ఉంటుంది అనమాట. మనను పొగిడే వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనల్ని ఎంత విమర్శించినా కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో వ్యక్తిగతంగా ఏది తీసుకోవద్దు. మనకు నార్మల్గా ఏమవుతుందంటే మనకు కోపం వచ్చేస్తుంటుంది. మనం ఇంత పని చేస్తున్నాం, పొద్దున్న నుంచి రాత్రికి ఇంత పని చేస్తున్నా, వీడు వచ్చి నన్నే ఇట్లా అంటారు, నేను, నాది, ఇలా ఈ పదాలు వస్తుంటాయి అనమాట. నేను, నాది, నేను, నన్నే అంటాడా వీడు, నేను ఇంత చేస్తున్నా అని ఇట్లాంటి మనం అనేసరికి ఏమవుతుందంటే మనం చేయాల్సిన పని వదిలేసి మనం వేరే దాని మీద ధ్యాస వెళ్తుంది అనమాట. మీరు ఎప్పుడన్నా క్రికెట్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? ఎవరు చూడరా? హ్యాండ్స్ రైజ్ చేయండి ఎవరన్నా క్రికెట్ చూసే వాళ్ళు ఉంటే. క్రికెట్లో మెసేజ్ కూడా పెట్టచ్చు ఎవరైనా ఉంటే. క్రికెట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, స్లెడ్జింగ్. అంటే అప్పుడప్పుడు చూస్తానండి. చూస్తుంటారు, మీ పిల్లలతో చూస్తుంటారు కదా? అవునండి. లేకపోతే మీరెందుకు చూస్తారు? మీ పిల్లలు పెడితే చూస్తారు కదా. మీరు అక్కడ కలిపి ఒక్కొక్కసారి చూద్దాం అనుకుంటే చూద్దాం. అవును, ఏదో వరల్డ్ కప్ వస్తుంది, లేకపోతే T20 వస్తుంది, IPL వస్తుంది. కానీ మీరు ఐపీఎల్లో ఉండకపోవచ్చు, కానీ మీరు ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తే మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఈ క్రికెట్ చూస్తే, ఈ గల్లీ క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్ ఆడతారు, తర్వాత ఫ్రెండ్సే ఆడేది క్రికెట్ కాబట్టి వాళ్ళే ఆడతారు, వాళ్ళే ఎగేన్స్ట్ ఉంటారు అనమాట. సో అంత ఛాలెంజింగ్ ఉండదు. మీరు నేషనల్ లెవెల్ పోయింది అనుకోండి, IPL లేకపోతే రంజీ పోయింది అనుకోండి, ఒకరిద్దరు మిమ్మల్ని బాధ పెడుతుంటారు. మీరు అక్కడ స్లెడ్జింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరు ఆడుతున్నప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు అనమాట. నీకేం ఆట రాదు, నువ్వు ఒక వేస్ట్ గాడి, అసలు ఈడెవడురా, ఇంత ఉన్నాడు, ఇంత పొట్టిగా ఉన్నాడు ఏంది, లేదా ఇంత బక్కగా ఉన్నాడు, వీడికి ఏం చేతన అవుతుంది, ఇట్లా రకరకాలుగా తిడుతుంటారు అనమాట. అయితే మీరు లెవెల్ పెరుగుతున్న కొద్దిగా మీకు తిట్లు కూడా ఎక్కువైతుంటాయి. అంటే మీరు నేషనల్ లెవెల్ ఉన్నారనుకోండి,
ఒకడో ఇద్దరు తిడుతుంటారు అనమాట, కామెడీ చేస్తుంటారు, నిన్ను ఎక్కిరిస్తుంటారు అనమాట. ఇంటర్నేషనల్కి వెళ్తే ఇంకా ఆ 11 మంది తిడతారు మిమ్మల్ని. ఒక్కొక్కడు ఒక్కో రకంగా అనమాట, మిమ్మల్ని రెచ్చగొట్టేసి కోపం తెప్పించేసి మీరు ఎమోషనల్ ఇది అయిపోయి మిమ్మల్ని డిప్రెషన్లోకి తీసుకొచ్చి ఇట్లా రకరకాలుగా ఉంటారు. అంటే మీరు ఎంత లెవెల్ పెరుగుతుంటే అంత మీకు ఛాలెంజెస్ వస్తుంటాయి, అంత మిమ్మల్ని తిట్టేటోళ్ళు ఉంటారు, అంత మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇది క్రికెట్ అనేది ఒక చిన్న ఉదాహరణ అనమాట. సో అట్లా అని చెప్పేసి మీరు దాన్ని నెగటివ్ తీసుకోవద్దు. దీని అర్థం ఓకే నన్ను ఇంకెక్కువ తిట్టాలి అప్పుడే నేను హైయెస్ట్ లెవెల్కి వెళ్తున్నాను అట్లా అనుకోవద్దు. వచ్చే సిచ్యువేషన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా చూడండి, చిన్నప్పుడు నాకు ఎట్లుండేదంటే మా నాన్న చెప్పేటోడు, "అది కష్టపడితేనే సుఖపడతావురా" అనేటోడు అనమాట ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అయితే ఎక్కువ సుఖపడంగానే మైండ్ ఏం చేస్తుందంటే మనం ఎక్కువ సుఖపడుతున్నాం, కష్టపడట్లేదు, మనకేదో ప్రాబ్లం ఉంది అని నెగిటివ్ తీసుకొస్తాం అనమాట. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి. అట్లా మీకు మీకు ఎక్కువ సమస్యలు వచ్చినాయి కాబట్టి మీరు హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు అనుకుంటే దాని అర్థము మీకు లేకపోతే మీరు లేనట్టు కాదు. మీరు దేన్నైనా పాజిటివ్గా తీసుకోవాలి. అయితే మీ లెవెల్ పెరుగుతున్న కొద్దిగా మనల్ని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు, రకరకాలుగా విమర్శిస్తుంటారు అనమాట. నీ చేతగా నీకు చేయలేము. సో మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఎన్ని ఛాలెంజెస్ ఉంటే అంత డెవలప్మెంట్ మీరు అవుతారు, మీరు ఇన్నర్గా డెవలప్ అవుతుంటారు. ఒకప్పుడు చిన్నప్పుడు ఒక చిన్న విషయానికి మనం బాధపడేటోళ్ళం, ఇప్పుడు మనము పెద్ద పెద్ద విషయాలు కూడా బాధపడకుండా ఉండడం అనేది నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఏంది, మన వయసు పెరుగుతున్న కొద్దిగా మన మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంటుంది. అట్లనే మన సోల్ డెవలప్ అవుతున్న కొద్దిగా మనము ప్రాబ్లమ్స్ అనేది మనము ఎట్లా హ్యాండిల్ చేయాలని తీసుకుంటాం అనమాట. సో ఎప్పుడైనా కానీ ఎవరన్నా ఏదైనా తిడితే మాస్టర్స్ రియాక్ట్ కావద్దు. అంటే ప్రాబ్లం నుంచి పారిపోవద్దు. ఎవరైనా ఏదైనా తిట్టండి, నీతో నాకేంది, ఇప్పుడు కంపెనీలో ఉన్నారనుకోండి, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా అంటే ప్రాబ్లం ఎవరికి? కంపెనీ రిజైన్ చేస్తే ప్రాబ్లం ఎవరికి? రిజైన్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం. మనకే ప్రాబ్లం. అవును. మనము సమస్య నుంచి పారిపోయినాం అనుకోండి, రిలేషన్షిప్ ఇప్పుడు చాలా మంది విడాకులు అవుతూ ఉంటారు అనమాట. చిన్న 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 కొట్లాటలకే విడాకుల వరకు వెళ్ళిపోతుంటారు. ప్రాబ్లం మనకే. వాళ్ళు బాగుంటారా అనేది మన తర్వాత క్వశ్చన్ మార్క్ అది, కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనమే. సో ఎప్పుడన్నా మాస్టర్స్ మన వ్యక్తిగతంగా ఏది తీసుకోవద్దు. అంటే ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంత ముందు ఇప్పటికే ఈ మాట ఈ సబ్జెక్టు ఇద్దరు ముగ్గురు విన్నారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా విమర్శించినా తిట్టినా కానీ దీంట్లోకి వెళ్ళి నేను ఏం నేర్చుకోవాలి అనుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట చేశారనుకోండి, ఇంకోటి కూడా నేను లాస్ట్ టైం నేను రిలేషన్షిప్ మాట్లాడితే నాకు అంటారు అనమాట, ఎప్పుడు లేడీస్ని ఎట్లా మార్చాలని చెప్తారు, జెంట్స్ గురించి కూడా చెప్పండి అని అన్నారనమాట. సో జెంట్స్ గురించి చెప్పాలంటే ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సంబంధించినదే చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకోండి, మీకు వేరే వాళ్ళని కన్నం తినమని చెప్పలేం కదా. కాబట్టి సమస్య ఎవరికి ఉందో వాళ్ళే సొల్యూషన్ వెతుక్కోవాలి. సో సార్ ఏంది ఓన్లీ లేడీస్ గురించే చెప్తున్నారు అని లాస్ట్ క్లాస్లో ఒకరిద్దరు అన్నారనమాట. సో నేను ఒకటే చెప్తా, ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళే మారాలి. సోల్ ఏం చేస్తుందంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. మీరు ఎంత మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకుంటున్నారు అనేది. ఎట్లయితే మనం స్కూల్కి ఎందుకు వెళ్తాం, మనము నేర్చుకోవడానికి వెళ్తాం అనమాట. సో డిసైడ్ చేసేది ఎవరు? మనమే. మనం డెవలప్ కావాలని మనం స్కూల్కి వెళ్తాం, కానీ స్కూల్ నుంచి టీచర్ తిట్టినని పారిపోయి రాము కదా. నేను టీచర్ తిట్టింది, నేను రేపటి నుంచి నేను క్లాస్కి పోను అన్నారు కదా మీరు. సో ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేది మనమే. ఎందుకు? నేర్చుకోవడానికి. టీచర్ తన్నినా తిట్టినా ఎవరి కోసం? మనం డెవలప్మెంట్ కోసం. సో అక్కడ మనం నేర్చుకోవడానికి వెళ్తున్నాం, అది వదిలేసి మిగతాది పట్టుకోద్దు అనమాట. అట్లనే ఈ సిచ్యువేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది మనమే, మన డెవలప్మెంట్ కోసమే. మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ముఖ్యం. మీరు చూడండి, నన్నే తిడుతున్నా అంటారు, ఆఖరికి కృష్ణుడిని తిట్టేటోళ్ళు కూడా ఉంటారు. కృష్ణుడిని ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో రకాలు, నువ్వు మోసగాడి, నువ్వు తెలియలేనోడు, మాయావి, రకరకాల. దుర్యోధనుడు అయితే నిన్ను జైల్లో పెట్టేస్తా అన్నాడు. సో మంచి చేయడానికి పోయితే ఏమైంది, చెడు అనేది వస్తుందన్నమాట. అంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకోటి ఏం చెప్పాలంటే, ఇంకో పాయింట్ దీనికి సంబంధం లేదు కానీ మీరు చూడండి, దేవుడు దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది అంటారు. మరి దుర్యోధనునికి ఎంత పుణ్యం రావాలా? వాడు ఎప్పుడు ముంగట్నే ఉంటాడు కదా.
దేవుడిని మరి వాడు ఎంత డెవలప్ అయిపోవాలా? భగవంతుడు దర్శనం చేసుకొని ఆయన ఆయన విశ్వరూపం చూపిస్తే చూడలేకపోతాడు అనమాట. కనీసం మరి అయిపోవాలి కదా, మరి విశ్వరూపం చూసేటోళ్ళు అందరూ జ్ఞాని అయిపోవాలి కదా. అక్కడ ఉండేటోళ్ళు కర్ణుడు, ఆ, 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 ఇంకెవరున్నాడు, శల్యుడు అనుకుంటా, శల్యుడు, వీళ్ళంతా, భీష్ముడు, వీళ్ళంతా విశ్వరూపం చూశారనమాట. మరి చూసినప్పుడు జ్ఞానం రావాలి కదా. సో విశ్వరూపం చూస్తే, లేకపోతే దేవుణ్ణి దర్శిస్తే జ్ఞానం రాదు మాస్టర్స్, మన సమస్యలు తొలగవు. మన లోపల మార్పు రావాలి, మన లోపల చేంజ్ అనేది రావాలి. సో టాపిక్ డైవర్ట్ చేసిన, కానీ సబ్జెక్ట్ ఏంటంటే మనం ఎంత మారుతున్నాం, మనం ఇంకా ఎంత మారాలి, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని రకాలుగా మారాలని అర్థం. సో మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నారంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంది. 99% మనం చేంజ్ గురించే ఉంటుంది, మన లోపల మనల్ని మనం మార్చుకోవడానికి గురించే ఉంటుంది. మిగతా 1% లేదా 5%, 1%ఏ నెగిటివ్ మాట్లాడేటోళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ నెగిటివ్ మాట్లాడేటోళ్ళు మనం ఏం చేయాలంటే వదిలేయాలన్నమాట. సో నన్ను తిట్టట్లేదు, ఈ శరీరాన్ని తిడుతున్నారు. ఇప్పుడు నా పేరు శ్రీలేఖ ఉందనుకోండి, లేదా శ్రీలత ఉందనుకోండి, నన్ను శ్రీలత అనే బాడీని తిడుతున్నారు, నన్ను కాదు అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని, మీ పొజిషన్ని తిడుతున్నారు, మిమ్మల్ని తిట్టట్లేదు. మీ బాడీని తిడుతున్నారు, మిమ్మల్ని తిట్టట్లేదు. మీరు ఎప్పుడైతే ఆ రిప్రజెంటేషన్ ఉండదో, ఐడెంటిటీ ఉండదో, నేను బాడీ కాదు అని మీరు ఎప్పుడైతే, బాడీ కన్నా ఎక్కువ అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు మీకు ఈ కోపాలు రావన్నమాట. సో ఈ చాలా మంది ఏం చెప్తుంటారు, వదిలేయి, పట్టించుకోవద్దు, లేకపోతే మనం అవన్నీ, ఆ ఎమోషన్స్ అన్ని సప్రెస్ అవుతుంటాయి. మనం తిట్టినప్పుడు మనకు కోపం వస్తుంటుంది కదా, కోప్పడొద్దు అంటారు. కోప్పడొద్దు అంటే ఎట్లా పడకుండా ఉంటాం? సో ఆ ఎమోషన్ ఉంటుంది అనమాట, అది సప్రెస్ అవుతుంటుంది. సో అలా కాకుండా ఇది మీరు ప్రాక్టీస్ చేసిన అనుకోండి, దీంట్లో నేను నేర్చుకోవాల్సింది ఏముంది, దీంట్లో నేను మారాల్సింది ఏముంది అని మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా డెవలప్ అవుతారు. మీరు రేపు పొద్దున ఏం మిస్టేక్ చేయకుండా ఉంటారు. సో ఇది సబ్జెక్ట్ వినడం కాదు, ఇది మనము ప్రాక్టికల్గా పెట్టడానికి, ఇది ఆచరణలో పెట్టడానికి ఉన్న సబ్జెక్ట్ ఇది. ప్రతి ఒక్కటి కూడా మనం ఆచరిస్తే కానీ మనం నేర్చుకోలేము. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఇదేదో హరికథ వినేసి, ఆ సార్ ఏదో చెప్పేసి ఒక గంట వినేసి ఎంటర్టైన్మెంట్ జోక్ ఉందని నవ్వుకొని వెళ్ళిపోయిన అనుకోండి, మీరు ఎప్పటికీ మారారనమాట. కానీ మీరు ఆచరణ పెట్టడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా మీలో చాలా డెవలప్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాకు ప్రాజెక్ట్లో, అంటే తిట్టట్లేదు కానీ ఆ మాటల మీనింగ్ అట్లా వస్తుంది అనమాట. నువ్వేం చేయలేకపోతున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. సో నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, వీటితో నేనేందో అనిపించుకునేది అని. కానీ అవన్నీ తీసేసేయాలన్నమాట. ఫోకస్, మన ధ్యాస ఎప్పుడు మన పని మీద ఉండాలా. ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, వాళ్ళని మురగనించాలన్నమాట. ఏమన్నా తిట్టుకుంటారు పోయి, నా పని నేను చేయాలి అని. ఎప్పుడైతే మీరు అది వదిలేసి పక్కన మన పని వదిలేసి మనం వాడి మీద పడ్డాం అనుకోండి, ఏమవుతుందంటే నష్టం మనకే అనమాట. ఒక 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 స్టోరీ ఉంటుంది అనమాట, చిన్న స్టోరీ. ఏమవుతుందంటే ఒకప్పుడు, ఒక 10 ఏళ్ల క్రితము, ట్రైన్లు ఏమంటారు, ట్రాక్ తప్పేసి వేరే సైడ్ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం ఇట్లాంటి ఫెయిల్యూర్స్ చాలా అయ్యేది గవర్నమెంట్ దగ్గర, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అనమాట. అయితే ఒక ఒక జోక్ ఉండేది అనమాట, ఫేమస్ జోక్. ఏమవుతుందంటే ట్రైన్ పోతుంటే ఒకడు అడ్డం వస్తాడు అనమాట. అయితే అది తప్పించుకోవడానికి అది ఏం చేస్తుందంటే, ట్రైను ట్రాక్ తప్పేసి మొత్తం జనాల లోపలికి వెళ్ళిపోయి అందరిని చంపేస్తుంది అనమాట, మొత్తం గుడిసెలను కూల్చేస్తుంది అనమాట. అయితే వాడు ఎవడైతే మానిటర్ ఉంటాడో, ఎవడైతే మేనేజర్ ఉంటాడో, వాడు ట్రైన్ డ్రైవర్ కానీ తిడతాడు అనమాట. సిగ్గు లేదారా, ఎందుకురా నీకు ఇట్లా చేస్తావు, ఎందుకు ఇట్లా ట్రాక్ వదిలేసి వెళ్ళిపోయినావు అంటే, ఒకడు అడ్డం వచ్చిండు అంటాడు అనమాట. వాడు అడ్డం వస్తే వాడిని గుద్దేసుకొని వెళ్ళిపోవాలా, నువ్వేంద్ర పక్కన చెప్పిన అంటే, ఆ గుద్దడానికే వాడిని వెనకాల పడ్డా అని అంటాడు. అట్టుంటది అనమాట. అంటే మన పని వదిలేసి మనం ఏం చేస్తామంటే వాడు పక్కన వాళ్ళ మీద పడతాం. వాడు తిట్టిండంటే మన పని వదిలేసి వాడిని తిట్టడానికి వెళ్తాం అనమాట. సో మన ధ్యాస ఎప్పుడు మన పని మీద ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మామూలుగా నేను పర్సనల్ ఏం చెప్పాను, కానీ ఇది కూడా ఇంపార్టెంట్. అంటే చాలా ఏళ్ళ క్రితం, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే, నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను, జోక్ చేశాను అనమాట. వాళ్ళు రాహుల్ గాంధీ ఫ్యాన్లు అనమాట.
నేను ఎవడు ఫ్యాన్ కాదు, నేను అందరిని కలిపి తిడుతుంటాను అనమాట. రాహుల్ గాంధీ అనగానే వాడు ఒక పప్పుగాడు, వాడుతూనే ఏంది అన్న, వాడేంది వాడి గురించి ఏంది మీరు మాట్లాడేది అన్న అనగానే వాళ్ళు ఏమిటంటే ఆ ఆ రా ఇంకేమనాలా, ఇంకేమన్నా తిట్టాలి, కానీ అంత వదిలేసి ఏం చేసినట్టే నువ్వే పప్పు, మీ తాత పప్పు, మీ నాన్న పప్పు అని తిడుతున్నా అనమాట. నేనేమో డ్రైవింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, డ్రైవింగ్ చేసేటోడు వాడికి కోపం వచ్చి వాడు గుద్ది పడేస్తాడు, ఎవరికన్నా ఎమోషనల్ అయిపోతాడు అనమాట. నా నా నేను ఆ స్థితిలో లేనమాట. నాకు నవ్వు వస్తుంది, అరే నేను రాహుల్ గాంధీ గారిని తిట్టినా వీళ్ళేంది నన్ను తిడుతున్నారు. అట్లా నాకు జోక్ అనిపించింది అనమాట. ఇట్లా వేరే వాళ్ళు నన్ను తిడుతుంటే నాకు జోక్ అనిపిస్తుంటది, అరే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం తెలివి ఉంది. ఒక చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలు వచ్చి మనం కొట్టిండు అనుకోండి, మనకు కోపం రాదు కదా. ఎవరికైనా కోపం వస్తుందా? చిన్న పిల్లలు వచ్చి నువ్వేం చేసినావు ఇట్లా కొట్టిండు అనుకోండి. అట్లా నన్ను విమర్శిస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంటది అనమాట, చిన్న పిల్లలు వీలేని నన్ను అనేది. అట్లా నాకు నవ్వు వస్తుంటది అనమాట వీళ్ళు తిడుతుంటే. అయితే ఎంతో ఎమోషనల్ అయిపోయాను. ఓ ఏదో అదే 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 అందరు అందరు కలిసి తిడుతున్నారు అనమాట నాకు. సరే నాకు లోపల నవ్వు వస్తుంది కానీ నేను బయట నవ్వలేకపోతున్నా. ఎందుకంటే ఇంకా నవ్వుతే ఇంకా కోపం వస్తుంది వీళ్ళకు అని. సరే, అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే తిడుతున్నారు అనమాట, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ని తిడుతున్నారు. నేను చెప్పిన అప్పుడు, అంటే చూడండి, వాడు ఎవడో, రాహుల్ గాంధీ ఎవడో తెలుసు. అంటే మామయ్య అత్త ఇవన్నీ పక్కన, మీ మామూలు చూడండి, వేరే ఫ్యామిలీలో అయితే మామయ్య తిట్టిన అనగానే ఏమైపోతుంది, మనకి ఈగో వచ్చేస్తుంది అనమాట. వీళ్ళేంది నన్ను తిట్టేది, నన్ను ఎందుకని. సో ఆ ఎమోషన్ ఎంత అయిపోతే అంత మనం కొట్టాటలోకి వెళ్ళిపోతాం. మీరు వాడెవడో తెలియదు మీకు, ఏ రోజు వచ్చి హాయ్ చెప్పింది లేదు, ఏ రోజు వచ్చి ₹2 డబ్బులు ఇచ్చింది లేదు, కానీ ఎవడి కోసం మనం కొట్లాడుతున్నాం అనమాట. ఇట్లనే మీరు చూడండి, ఫ్రెండ్షిప్ లో చూడండి, మీరు సినిమా హీరోల కోసం కొట్లాడేటోళ్ళు చూస్తారు మీరు. నేను ప్రభాస్ ఫ్యాన్, నేను బాలకృష్ణ ఫ్యాన్, లేకపోతే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కొట్టుకుంటుంటారు అనమాట. వాడెవడో కూడా తెలియదు వీళ్ళకు. పవన్ కళ్యాణ్, వీళ్ళెవరో పవన్ కళ్యాణ్ తెలియదు, వీళ్ళెవరో బాలకృష్ణకి తెలియదు, కానీ వాళ్ళు ఎవరో కొట్లాడుకొని చంపేసుకుంటారు అనమాట. అంటే పనికిరాని దానికోసం మనం కొట్లాడుతుంటాం, సంబంధమే ఉండదు అనమాట. సో అక్కడ ప్రాబ్లము సినిమా హీరోలో లేకపోతే పొలిటీషియన్లో కాదు, అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ ఈగో. నేను నా నేను అనుకున్నదే కరెక్ట్, నాకు తెలిసిందే కరెక్ట్ అనే ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈగో ప్రాబ్లం వస్తుంది అనమాట. అప్పుడు మనము యుద్ధం చేస్తుంటాం. అంటే ఇందాక నేను చెప్పిన కదా, ఆ ట్రాక్ వదిలేసి వాడు గుద్దడానికి వెళ్ళిపోయి వాడు వాడు ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టు మన పని మనం వదిలేసి వేరే వాళ్ళని తిట్టడానికి వెళ్తూ ఉంటాం అనమాట. సో మాస్టర్స్, ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఏమన్నా విమర్శించినప్పుడు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంది అని మనం చూసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేసినాం అనుకోండి, చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది కాలేదు, అది కాలేదు, ఉప్పు వేయలేదు అంటారు అనమాట. మనము ఆ, ఆ, ఏమంటారు, టేస్ట్ లేదు అన్నారు అనుకుందాం. వాళ్ళని మనం వెళ్ళి రేపటి నుంచి నువ్వు చేయి అన్నారు అనుకోండి, వాళ్ళు చేస్తారు, తర్వాత అనుభవించాల్సింది మీరే. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు, వాడు మాడగొట్టేస్తాడు, వాడు ఉప్పేయడు, వాడు ఏమైనా చేయొచ్చు అనమాట. మీరు వాళ్ళని వెళ్ళి నువ్వు వంట చేయి అన్నారు అనుకోండి, ప్రాబ్లం ఎవరికి వస్తుంది, మీకు వస్తుంది అనమాట. అవునా కదా? సో మాస్టర్స్, ఏదైనా కానీ మనం పాజిటివ్ తీసుకోవాలి. ఏదైనా కానీ మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏముందని చూసుకోవాలి. పనికిరాని డిస్కషన్లోకి వెళ్ళినా అనుకోండి, మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మనం చేయాల్సిన పని మనం వదిలేసి వేరే పని మీద పడుతుంటాం అనమాట. సో ఈ స్లెడ్జింగ్ కూడా అదే అనమాట, మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు. క్రికెట్లో ఎట్లా రెచ్చగొడుతూ ఉంటారో అట్లా మీ చుట్టుపక్కల కూడా మనుషులు ఉంటారనమాట. అంటే వాళ్ళకి తెలియకుండా మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు. మీరు వాళ్ళ ట్రాప్లో పడింది అనుకోండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. అబ్బా నాలాగా అయిపోయినారా వీళ్ళు కూడా, అంటే వాళ్ళు ఇంకా ఇంకా కొట్లాడుతుంటారు అనమాట. సో వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా ఉన్నారనుకోండి, వాళ్ళే పక్కనకి వెళ్ళిపోతారు. మీ మీ మన వైబ్రేషన్లోకి రానప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పక్కనకి వెళ్ళిపోతారు అనమాట. సో ఎప్పుడైనా మన వైబ్రేషన్స్, మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? సో ఇంకో స్టోరీ ఏముంటుందంటే, మీ ప్రాబ్లమ్స్ కారణం మీరే, మీరు ప్రాబ్లమ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒక హోటల్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక జిల్ల పురుగు పడుతుంది అనమాట ప్లేట్లో. చాలామంది లేడీస్ ఉంటారు,
కిట్టి పార్టీ చేస్తున్నారు అనుకుందాము, జిల్ల పురుగు పడుతుంది అనమాట. జిల్ల పురుగుని ఏమంటారు మనము, ఏమంటాం ఇంకా తెలంగాణలో అయితే జిల్ల పురుగు అంటాం, మరి ఏమంటారు మీరు? కాక్రోచ్. ఎస్, కాక్రోచ్ పడినప్పుడు ఏమవుతుంది? బొద్దింక అంటాము, కాక్రోచ్ అంటాము. అది పడంగానే అందరు లేడీస్ అంతా కుయ్యో ముయ్యో అని వరుతారు అనమాట. వీళ్ళు దేనికి భయపడరు కానీ ఆ కాక్రోచ్కి భయపడతారు వీళ్ళంతా. అయితే ఎవడైతే వీడు ఉంటాడో, అంటే సర్వ్ చేసేటోడు ఉంటాడో, వాడు ఏం చేస్తాడంటే సింపుల్గా తీసి పక్కన పెట్టేస్తాడు అనమాట, పక్కన పడేస్తాడు. అంటే మీరు సమస్యని గట్టిగా ఒర్రి బాధపడవచ్చు, లేదా సమస్యను తీసి పక్కన పెట్టాలి, సమస్యకి సొల్యూషన్ వెతకచ్చు. ఈ రెండు మీ చేతుల్లో ఉంటుంది. అంటే ప్రశాంతంగా మీరు చేస్తున్నారా, లేకపోతే గట్టిగా ఒర్రేసి బాధపడడం ఎఫెక్ట్ అయిపోయి మనము డిప్రెషన్లోకి వెళ్తుంటామా, ఇది మనం చూసుకోవాలన్నమాట. అంటే రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా? రెస్పాండ్ అంటే ఈ ప్రాబ్లంకి మనం ఎట్లా సొల్యూషన్ వెతకాలి అనేది రెస్పాండ్ అనమాట, రెస్పాన్స్. రియాక్ట్ అనుకోండి, వాడు 2 తిడితే నేను 4 తిడతా, వాడు 10 తిడితే నేను 15 తిడతా. ఒకసారి ఏమైందంటే బండి మీద పోతుంటే నేను ఇష్టం ఉన్నట్టు కట్టు కొడుతున్నాను అనమాట. ఇది ఒకసారి చెప్పుంటా, నేను మళ్ళీ చెప్తాను. వాడు సడన్గా అంటే నేను వెనకాల నుంచి ఎవడొస్తున్నాడు నేను తెలియకుండా ఇట్లా కట్టు కొడుతున్నాను అనమాట బైక్ నుంచి. అయితే వాడు వచ్చి నన్ను తిడుతున్నాడు, వాడు ఇట్లా మన రోడ్డు మీద తిడుతుంటారు, ఏ బుర్రుందారా ఏం చూసుకోవారా అని తిడుతున్నాడు అనమాట. నేను సడన్గా అవేర్నెస్లోకి వచ్చేసిన, ఓకే మనం ఇట్లా కట్ చేయడం, ఇష్టం ఉన్నట్టు కట్ చేయడం వల్ల అందరికి ఇబ్బంది అవుతుంది అని ఈసారి జాగ్రత్తగా చూసి చుట్టుపక్కల చూసుకొని చేస్తున్నాను అనమాట. అదే మిగతా వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు, అరే నువ్వు నన్ను అంటావురా అని చెప్పి మనం రోడ్డు ఆపేసి, మనం పనులు ఆపేసి, మన జాబ్ ఆపేసి వాటితో గొడవ పడుతుంటాం అనమాట. అక్కడ ప్రాబ్లం ఎవరికి? మనకే. ప్రాబ్లంని మనం లేని ప్రాబ్లం మనం సృష్టిస్తున్నాం. సో అక్కడ మనం నేర్చుకోవాల్సింది వదిలేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పక్కన వాళ్ళని మనం తిట్టడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఎప్పుడైనా మీకు సమస్యలు వస్తున్నాయంటే దానికి కారణం మనమే. మన లైఫ్ని మనం ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. సో మాస్టర్స్, ఈరోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నన్ను అనట్లేదు, నా దేహాన్ని అంటున్నారు, నా పొజిషన్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేనేజర్ అనుకోండి, అరే నీకు మేనేజింగ్ చేయడం రాదా అని తిడతారనమాట. తిట్టేటోళ్ళు తిడుతూనే ఉంటారు, కానీ మన ధ్యాస ఎప్పుడు వాళ్ళ మీద ఉండదు. ఇప్పుడు దుర్యోధనుడు కృష్ణుని తిడతాడు అనమాట, అయినా కానీ దుర్యోధను మీద ఏం కోపం లేదు, అక్కడ ఏం యుద్ధం చేయడు. అక్కడ ఆయన సంధి చేయడానికి వచ్చింది, మీకు గుర్తుందో లేదో కానీ అక్కడ సంధి చేయడానికి వస్తాడు అనమాట. కాదు, యుద్ధంని ఆపడానికి ట్రై చేస్తాడు. అట్లా అని చెప్పి ఈయన కోపం వచ్చేసిందని చెప్పేసి ఈయన వెళ్ళి యుద్ధం చేసి ఆయన చంపడు, ఎందుకంటే ఆ పర్పస్ అది కాదు. ఆయన వచ్చింది అందరిని కలపడానికి, కుదరలేదు వెళ్ళిపోతాడు ఆయన, అంతే తప్ప ఆడ యుద్ధం చేసేసి నేనే గ్రేట్, నాకే పవర్స్ ఉన్నాయి అని అక్కడ చేయడం అనమాట. అట్లా మనం ఎందుకు ఇక్కడ పుట్టినాము, మనం చేయాల్సిన పనులేంది, మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, మనం లేకపోతే మనం హౌస్ వైఫ్ అనుకోండి, మన పనులేంది, మనం దాని మీద ధ్యాస ఉండాలి. మనం ఎంత చేస్తున్నాం ఇంకెంత బాగా చేయాలి, అంతే తప్ప వేరే వాళ్ళ మీద మనం ధ్యాస పెట్టినాం అనుకోండి, మన ఎనర్జీ వేస్ట్. వాళ్ళు మారరు, పక్కన వాళ్ళు అస్సలు మారరు, వాళ్ళు ఎట్లుంటారు అట్లనే ఉంటారు. కానీ మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను క్లోజ్ చేస్తా, ఎందుకంటే మనకు టైం అవుతుంది. ఇంకా చెప్పమంటారా, క్లోజ్ చేద్దామంటారా? చెప్పండి సార్. ఓకే, ఒక్కరే అంటున్నారు చెప్పండి అని. చెప్పండి సార్. సో ఒక స్టోరీ ఉందన్నమాట. ఏమవుతుందంటే కృష్ణుడు ఒక యజ్ఞం చేస్తుంటాడు అనమాట. యజ్ఞం చేస్తుంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి తిడుతుంటాడు. ఆ బ్రాహ్మణుడి ప్రాబ్లం ఏంటి అంటే, ఆ బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ చనిపోతుంటారు అనమాట. చనిపోయినప్పుడు ఆయనకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కృష్ణుడి సహాయం కోసం వస్తాడు అనమాట. అంటే అప్పుడు ఎట్లుంటదంటే, ఏదైనా అధర్మం జరిగితే, ఆ భూమి మీద ఏదైనా అధర్మం జరుగుతుంది అంటే అక్కడ అందరూ వయస్సు రాకముందే చనిపోతుంటారు అనమాట. అట్లా వాళ్ళకు ఒక నమ్మకం. అయితే వచ్చి కృష్ణుని తిడుతుంటాడు అనమాట, నువ్వు ఒక అధర్మవి, నువ్వు ఒక పాపివి, నీలాంటి రాజు ఉండడం వల్ల ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలంతా టైం కాకముందే చనిపోతున్నారు, అకారణంగా చనిపోతున్నారు, నువ్వు మూర్ఖుడు అని తిడుతుంటాడు అనమాట. అయితే ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు అర్జునుడు పక్కనే ఉంటాడు అనమాట.
మనము మనం చూడండి, మనం పూజలు చేస్తుంటే అందరిని మనం పిలుస్తాం కదా, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని. అట్లా అర్జునుడు కూడా అక్కడ పక్కన ఉంటాడు అనమాట. అర్జునుడికి కోపం వస్తుంది, ఏంది నువ్వు కృష్ణుని అంటున్నావు, నీకేం తెలుసు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వచ్చి తిడుతుంటాడు అనమాట. అయితే ఆ బ్రాహ్మణుడికి ఈయన అర్జునుడు అని తెలియదు, బాగా తిడుతుంటాడు, అర్జునుడు కూడా బాగా తిడుతుంటాడు అనమాట. అయితే ఆయన ఏమంటాడంటే నీ ప్రాబ్లం, కృష్ణుడేమో లేవడు అనమాట. ఇప్పుడు మీరు పూజలు జరుగుతుంది అనుకోండి, ఎవరైనా లేస్తారా మధ్యలోకి వెళ్ళి మాస్టర్స్? ఎవరు లేవరు, అంటే పని ఎప్పుడన్నా పూర్తి చేయాలి కదా. సో కృష్ణుడు ఏమంటాడంటే నేను లేవలేను ఇక్కడ నుంచి, మీరు నేను తర్వాత చూస్తా అంటాడు అనమాట. అయితే ఈ బ్రాహ్మణుడికి చాలా కోపం వస్తుంది, అంటే నా పిల్లలు చనిపోతుంటే ఈయనేమో యజ్ఞం గురించి మాట్లాడుతున్నాడు, వీడేం రాజు అని తిడుతుంటారు అనమాట. అయితే అప్పుడు అర్జునుడు మధ్యలో వచ్చి అంటాడు, నేను నేను రక్షిస్తా అంటాడు అనమాట. నేను చూసుకుంటా అంటే అప్పుడు బ్రాహ్మణుడు ఏమంటాడంటే, నీకేం చేతనవుతుంది, కృష్ణుడు లాంటోడే త్రికాల జ్ఞాని, ఆయనే ఏం చేయకుండా చేత కాకుండా నేను యజ్ఞం చేస్తున్నా అని తప్పించుకుంటున్నాడు, నీకేం చేతనవుతుంది అని తిడతాడు అనమాట. అయితే అప్పుడు అర్జునుడు చెప్తాడు అనమాట, ఓ నేను ఎంత గ్రేటో నీకు తెలియదు, నేను పరమశివుడే నన్ను మెచ్చుకున్నాడు నా బాహుబలి చూసి, నేను అట్లా చేసి నేను ఇట్లా చేయగలను, నేను నేను అర్జున్ని అని చెప్తుంటాడు అనమాట. నేను ఏమన్నా చేయగలను అంటాడు. అరే బాబు, అక్కడ కృష్ణుడు ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నాడు, నువ్వేంది మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు అంటే, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయకపోతే నేను చచ్చిపోతా అంటాడు అనమాట. అని మాట ఇస్తాడనమాట, నేను మాట ఇస్తున్నాను, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయకపోతే నేను చనిపోతా. సేమ్ చూడండి, సేమ్ మన అర్జునుడు కొడుకు అభిమన్యుడు చనిపోతే కూడా ఇట్లనే వాగ్దానం చేసేస్తాడు, అంటే ఎమోషనల్ అయిపోతుంటాడు అనమాట. ఇప్పుడు అక్కడ పక్కన కృష్ణుడు లేడు అనుకోండి, అభిమన్యుడు చనిపోయినప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది, అందరు కలిసి చంపిన కాబట్టి ఆ కారణం, ఆయన చంపినోడు కారణం ఎవడైతే ఉన్నాడో వాడిని రేపు సూర్యోదయం అయ్యే లోపల ఆయన చంపకపోతే నేను చనిపోతా అంటాడు అనమాట. అంటే చూడండి, అక్కడ కృష్ణుడు లేడు అనుకోండి, ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు అందరు యుద్ధం వదిలేసి ఆయన ఏం చేస్తారు, అందరు ఏం చేస్తారు, అతను రక్షించడానికి స్టార్ట్ చేస్తారు. ఆయన పేరేంది, ఏదో ఉంటది, సింధురాజు పేరు ఏదో ఉంటది, ఎవరికైనా గుర్తుందా మాస్టర్స్? సింధురాజు ఉంటది, సింధుకి రాజు అనమాట ఆయన, వీళ్ళకు బావ కూడా అవుతారు. అయితే అక్కడ యుద్ధం ఎవరు చేయట్లేదు ఆ రోజు. మీరు చూడండి, అర్జునుడిని ఆపడానికి ట్రై చేస్తారనమాట. అంటే ఏంది, అర్జునుడిని ఆపగలిగితే, ఆ సింధురాజును చంపకుండా ఉండగలిగితే అర్జునుడు సైంధవుడు చనిపోతాడు. అనుకుంటా. సైంధవుడు, ఎస్, సైంధవుడు. సింధురాజు సైంధవుడు అంటారు. చూడండి, అంటే యుద్ధం వదిలేసింది, అందరూ యుద్ధం గెలవాలని చూడట్లే, ఏం చేస్తున్నారు, అర్జునుడే చనిపోతాడు, జస్ట్ అతన్ని, ఈ సైంధవుడిని కాపాడితే చాలు అన్నాడు. చూడండి, మొత్తం టాక్టిక్స్ మారిపోయింది. అంటే మనం ఎమోషనల్ అయిపోయి మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం అనమాట. అక్కడ కృష్ణుడు లేకపోతే ఏమై ఉండేది, ఓడిపోయేటోడు అర్జునుడు. సో మాస్టర్స్, సో మన ధ్యాస యుద్ధం మీద గెలవడం కాకుండా పర్సనల్గా తీసేసుకున్నాం అనుకోండి, నన్నే అంటున్నాడు, నేను అట్లా చేసేస్తాను, నేను ఇట్లా చేస్తాను, నేను మొనగాన్ని, నేను తోపు అని మాట్లాడుతున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మనం ఓడిపోతాం అనమాట. ఈ క్రికెట్లో కూడా అంతే, ఎవడన్నా రెచ్చగొట్టిన అనుకోండి, నీకు కొట్టడం రాదు అంటే మనం కొట్టడానికి ట్రై చేస్తాం అనమాట. కొట్టడానికి వెళ్తే ఏమవుతుంది, అవుట్ అయిపోతాం, అంటే ఓడిపోయినాం మనం. అట్లా నీకు అది చేతగా ఇది చేతగా నేను రెచ్చగొట్టిన అనుకోండి, మనం అన్ని పనులు వదిలేసి వాని మీదనే మనం ధ్యాస పెట్టినాం అనుకోండి, వానికి రియాక్ట్ అయినాం అనుకోండి, మనం కూడా రివర్స్ మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఓడిపోయినట్టే, అక్కడ గెలిచేది ఏం లేదు. సో మాస్టర్స్, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అది, మన పని ఏంది, మనం చేయాల్సింది ఏంటి అని. సో అర్జున్ లాగా ఎప్పుడు మనం కావద్దనమాట. మన దగ్గర ఎంతో మనం చాలా గ్రేట్ ఉండొచ్చు, కానీ ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే మనం ఓడిపోతాము. మనం చాలా టాలెంటెడ్ ఉండొచ్చు, మల్టీ టాలెంటెడ్ ఉండొచ్చు, మనం సూపర్గా డాన్స్ చేయొచ్చు, సూపర్గా పాట పాడొచ్చు, లేకపోతే ఎక్సలెంట్ బిజినెస్ చేయొచ్చు, మన లోపల స్కిల్ ఈ భూమి మీద ఎవరి దగ్గర ఉండకపోవచ్చు, మనం చాలా టాలెంటెడ్ ఉండొచ్చు, కానీ మనం ఎమోషనల్ మేనేజ్మెంట్ లేకపోతే, ఎవడన్నా రెచ్చగొడితే రెచ్చిపోవడము, ఎవడన్నా మనం మనం తిడితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి మనం చేస్తే మనం ఫెయిల్యూర్ అవుతాము. అర్జునుడికి అయితే కృష్ణుడు ఉన్నాడు,
మనకెవరున్నారు చెప్పండి? సో మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలా. సో అక్కడ ఏమవుతుందంటే ఆయన వాగ్దానం చేస్తాడనమాట, నేను మీ పిల్లల్ని నేను రక్షించకపోతే నేను చనిపోతా అని అంటాడనమాట. అయితే సరే, ఇంత పెద్ద మాట అన్నందుకు ఏం చేస్తాడంటే ఆ బ్రాహ్మణుడు ఇంటికి తీసుకెళ్తాడనమాట. సరే నువ్వు నన్ను రక్షించు. ఎట్లయినా కృష్ణుడు ఎంత ఎంత తిట్టినా కృష్ణుడు రెస్పాండ్ కావట్లేదు, ఏం మాట్లాడట్లేదు, రక్షిస్తా అనట్లేదు, ఏమనట్లేదు. కనీసం ఎవడో వచ్చి నేను చేస్తా అంటున్నాడు. సరే ఒక ట్రై చేద్దామని ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్తాడు అర్జున్ని. తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పిల్ల పుడతాడు అనమాట. రాత్రి అవుతుంది, పిల్ల పుట్టే శబ్దం వినబడుతుంది. ఆయనేమో బయట ఉంటాడు అనమాట. బయట ఉండి ఏం చేస్తాడంటే బాణాలతోనే అన్ని ఇట్లా ప్రొటెక్ట్ చేస్తాడు అనమాట ఆ ఇల్లుని. పిల్ల పుట్టే శబ్దం వినబడితే ఆనందం అవుతుంది, అబ్బా ఆ, బాబు పుట్టిండు అని. ఒక ఒక నిమిషానికి ఏమవుతుందంటే ఆగిపోతుంది, ఆ సౌండ్ ఆగిపోతుంది. ఆ సౌండ్ ఆగిపోయి ఏదైతే ప్రొటెక్షన్ ఉందో అది పలిగిపోతుంది అనమాట. పలిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ పిల్లోల్ని, ఆ పుట్టిన పిల్లోల్ని ఆ దూతలు ఉంటారు కదా తీసుకెళ్ళిపోతుంటారు అనమాట. అయితే బయట ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఆ తండ్రి ఎవరైతే ఉంటారో వాడు ఏడ్చుకుంటూ బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చి అర్జునుడిని బాగా తిడతాడనమాట. అరే నువ్వు ఇంత వేస్ట్ గాడి, నేను నేను నీ మీద అసలు అసలు ఉండాల్సింది కాదు. ఎంతో ఏదో ఒకటి చేసేసి బతిమాలి కృష్ణుడిని పట్టుకురావాల్సింది, అనవసరంగా నిన్ను తీసుకొచ్చిన. నువ్వేమో నపుంసకుడివి, నీకేం చేత కాదు, నువ్వేం చేయలేకపోయినావు అని తిడుతుంటాడు అనమాట. అయితే అర్జునుడికి కోపం వస్తుంది. నేను ఇంత చేసినా కానీ నన్ను తిడుతున్నారు, అసలు ఏమైందని చూస్తాడనమాట. ఒక బాణం విసురుతాడనమాట. అయితే ఆ బాణం ఏంటంటే ఇక్కడ ఆ పిల్లోడి ఆత్మ ఎక్కడ పోయిందో అక్కడ ఫాలో అవుతుంటది. ఓకే, ఆయన ఏమంటాడు, ఇంకా ఏం అయిపోలేదు, నేను పట్టుకొస్తా, ఆ ఆత్మని నేను పట్టుకొస్తా అని చెప్పేసి ఆ వెంట పోతాడనమాట. ఆ బాలుడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడి వెంట పోతుంటాడు. అయితే ఆ బాలుడు ఏమవుతాడు, ఆ ఆత్మ ఏమవుతుంది, ఒక నరకంలోకి వెళ్ళిపోతుంది అనమాట. నరకంలోకి వెళ్ళిపోగా నరక ద్వారాలు అనేది బంద్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అయితే ఈయన ఈయన అర్జునుడు రాగానే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అక్కడ ద్వారపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటారు అనమాట, ఇది ఇది నరకం నాయన, ఇది దేహం లేకుండా రావాలా, నువ్వు ఇంకా దేహం ధరించినావు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత రావాలి, ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళిపో అంటాడు అనమాట. అయితే వాళ్ళు ఏమంటారు, నేను ఇట్లా పిల్లోడి కోసం వచ్చి ఆయనను పంపి అంటారు అనమాట. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగిపోరు, నువ్వు వెళ్ళిపో అంటారు. అయితే ఆయన ఏం చేస్తాడు, ఇంకా యుద్ధం చేస్తాడు అనమాట. ఏ గేట్ తెరవరా అని చెప్పేసి యుద్ధం స్టార్ట్ చేస్తాడు అనమాట. సో యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అన్ని అస్త్రాలు తీస్తాడు, ఏ అస్త్రం తీసినా కూడా ఏం కాదనమాట. లాస్ట్కి ఏం చేస్తాడంటే అసలు ఎవడు మాట వినట్లేదు అని చెప్పేసి బ్రహ్మాస్త్రం తీస్తాడు. బ్రహ్మాస్త్రం తీస్తే ఏంటి, మొత్తం సర్వనాశనం అవుతుంది అనమాట. సో బ్రహ్మాస్త్రం యాక్టివేట్ చేసే లోపల ఇంద్రుడు వస్తాడు అనమాట అక్కడికి. ఇంద్రుడు వచ్చి బాగా తిడతాడు అర్జునుడిని, నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా, బ్రహ్మాస్త్రం ఎవడన్నా తీస్తాడా, ఇది ఎందుకు వాడుతానో నీకు తెలియదా అని అంటారు అనమాట. అంటే అర్జునుడు చెప్తాడు, నేను వాగ్దానం చేసిన, నేను పిల్లని పట్టుకురావాలి, వీళ్ళేమో గేట్ తెరవట్లేదు, అందుకని నేను బ్రహ్మాస్త్రం వేస్తున్నా అంటాడు. అంటే ఇంద్రుడు బాగా తిడతాడు అనమాట, నీ ఒక్కడి పర్సనల్ గెయిన్ కోసం, అంటే నీ ఒక్కడి కోసము మొత్తం ఈ సృష్టి మొత్తం నాశనం చేస్తావా, నీకేమైనా కామన్ సెన్స్ ఉందా, నీకు ఏమైనా బుద్ధి ఉందా అని చెప్పి బాగా తిడతాడు అనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అర్జునుడికి. ఏం చేయాలో అర్థం కాక కిందికి వచ్చేస్తాడు అనమాట, భూమి మీదకి వచ్చేస్తాడు. భూమి మీదకి వచ్చేసి అప్పటికే రాత్రి అయిపోతుంది, అంటే యుద్ధం అంతా చేస్తుంటాడు కదా, రాత్రి అయిపోతుంది అనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాక చితి పేరుస్తాడు అనమాట. చితి పేర్చి నేను చనిపోతా, ఇంకా నేను ఎట్లైనా ఫెయిల్ అయినా కదా అనే టైంకి కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి ఏం చేస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు అనమాట. అంటే నేను ఇట్లా వాగ్దానం చేసిన, మరి ఆయనేమో చనిపోయినాడు, మళ్ళీ తిరిగి రాలేదు, నేను నేను యుద్ధం చేసిన అక్కడ, నేను ఓడిపోయి వచ్చేసిన అంటాడు. అంటే యుద్ధం చేసి ఎందుకు ఓడిపోతావు, నువ్వు ఇంకా యుద్ధం చేయాల్సింది కదా, ఎందుకు ఇక్కడికి వచ్చినావు అంటాడు అనమాట. వాళ్ళు గేట్ తెరవట్లేదు, ఇంకా నేను ఏం చేయాలి అంటాడు. నువ్వు ఆఖరి బాణం, నీకు ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నువ్వు యుద్ధం చేయాలి కదా అంటాడు. అంటే అప్పుడు అర్జునుడు అంటాడు, నేను చచ్చిపోతే ఎట్లా అంటాడు. చచ్చిపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావు, కానీ యుద్ధం ఎట్లా మధ్యలో వదిలేసి వస్తావు అని అంటాడు అనమాట.
అంటే చూడండి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అంటే ఏదైనా కానీ పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అనేది కృష్ణుడు చెప్తున్నాడు చూడండి. అంటే ఒక పని స్టార్ట్ చేస్తే దాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు వదలద్దు అనమాట. చచ్చిపోయినా పర్లేదు కానీ దాన్ని వదలద్దు. ఒకటి మనం డిసైడ్ చేసి నేను ఇది సాధిస్తా అన్నప్పుడు దాని మీదనే ఉండాలి ధ్యాస. అర్జునుడు లాగా పారిపోయి రావడం అనేది ఉండద్దు అనమాట. కృష్ణుడు అట్లా చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తాడు అనమాట ఆయన జ్ఞానోదయం. నువ్వు సరే ఆయన అంటాడు నా మిస్టేక్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అంటాడు అనమాట. అంటే సరెండర్ అవుతాడు. చూడండి నువ్వు ఎంత తెలివైన ఉండండి, నీకు జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఇట్లా ఎమోషనల్గా మనం ఇదైపోతాం అనమాట, ఇంపాక్ట్ అయిపోతాం. సో మనకు ఒక గురువు కావాలి, మనకు ఒక జ్ఞాని కావాలన్నమాట కరెక్ట్ డైరెక్షన్లో చెప్పడానికి. మీరు ఇంకోటి చూడండి, కృష్ణుడు అర్జునుడిలో ఎవడు పెద్దోడో ఎవరికన్నా తెలుసా మాస్టర్స్? అర్జునుడు కృష్ణుడిలో ఎవరు పెద్ద? ఎవరన్నా చెప్పగలరా? అర్జునుడు ఎస్. కానీ కృష్ణుడు తిడుతుంటే కామ్గా ఉంటాడు అనమాట. ఒక 2-3 years గ్యాప్ ఉంటుంది. కానీ ఎప్పుడు అర్జునుడు నాకంటే చిన్నోడు వీడేంద్ర నన్ను తిట్టేది అన్నాడు. ఇప్పుడు మీరు భగవద్గీత చదివినా కానీ స్టార్టింగ్ ఏముంటుందంటే నువ్వు నపుంసకుల్లా మాట్లాడొద్దు అంటాడు అనమాట. మనకు ఆ సంస్కృతం కాబట్టి చాలా సాఫ్ట్గా కనబడుతుంది. కానీ దాని మీనింగ్ ఏంటంటే పిరికోడ్లా ఉండకు, చాతగానులా మాట్లాడకు. ఇంకా 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 మన సినిమాల్లో ఉంటాయి కదా, కొద్దిగాలా మాట్లాడకు అంటారు. అట్లా రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు. అయినా కానీ అర్జునుడు సరెండర్ అవుతాడు. అంటే చూడండి, ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటామో మనకు తెలియదు. మనం ఎప్పుడైనా కానీ నేర్చుకునే స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అర్జునులాగా ఉంటాం మనం. నువ్వేంది నాకు చెప్పేది ఉన్నావు అనుకోండి, దుర్యోధనలాగా ఉంటాం అనమాట. సో మనం ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఎవడన్నా ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంది అని చూడాలి. అంతే తప్ప వీడేది నాకు చెప్పేది అని మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నాకంటే చిన్నోడు వీడు నాకు నీతులు చెప్తాడా అని మనం ఇట్లా మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఎప్పటికీ ఏం నేర్చుకోం. సో అర్జునులాగా సరెండర్ కావాలి మనం. సో అక్కడ ఏమవుతుంది, అర్జునుడు అంటాడు అనమాట, నేను ఇప్పుడు ఏం చేయాలి, నేనైతే ఓడిపోయినా కదా అన్నప్పుడు కృష్ణుడు ఎప్పుడైనా చూడండి అట్లా సరెండర్ అయినప్పుడే మీకు యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీరు అర్హులు జ్ఞానం నేర్చుకోవడానికి, నాలెడ్జ్ తెలుసుకోవడానికి మీరు అర్హులు అనమాట. సో మీకు ఈగో అనేది పోయింది, నేను దేనికైనా రెడీ ఉన్నా అన్నప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మనకు జ్ఞానోదయం చేస్తుంటారు. అప్పుడు కృష్ణుడు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఏ మనిషి అయినా పుట్టినప్పుడు చనిపోక తప్పదు. అప్పుడు ఎప్పుడు చనిపోతేంది, ఆయన రాత్రి చనిపోతాడా లేదా ఒక క్షణంలో చనిపోతాడా, పుట్టంగా చనిపోతాడా, అది మన చేతిలో ఉండదు. దానికోసం నువ్వు ఎందుకు ఎమోషన్ అయినావు అని చెప్పి తిడతాడు అనమాట అర్జునుడిని. అంటే అర్జునుడు అంటాడు, నిన్ను తిట్టిండు అందుకనే నాకు చాలా కోపం వచ్చింది, అందుకని నేను వాగ్దానం చేసిన అంటాడు అనమాట. అంటే భూమి మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా తిడుతుంటారు. నువ్వు ఎమోషన్ అయిపోయి నువ్వు చేసేసినావు అనుకుంటే నువ్వు ఎప్పటికీ నువ్వు ఏది సాధించలేవు. అంటే అక్కడ ఏమంటున్నాడు చూడండి, అహంకారం ఉండద్దు. మనం చాలా మంది చాలా రకాలు తిడతారు. కృష్ణుడు లాంటి ఎంతో మంది తిట్టినారు, రాముడు లాంటి ఎంతో మంది తిడతారు. అవునా కదా? ఇప్పటికి కూడా మనం చెప్పుకున్నాం రిలేషన్షిప్ గురించి. ఇప్పుడు కూడా ఎదవలు ఏమంటారు, రాముడు ఎంత మూర్ఖుడు, సీతను వదిలేసిండు అన్నట్టు మాట్లాడతారు అనమాట. అంటే మనం ఏ పని చేసినా కానీ మనం తిట్టే వాళ్ళు ఉంటారు. ఎంత మంచిగానే చేయండి, ఎంత పర్ఫెక్ట్గానే చేయండి, తిట్టే వాళ్ళు ఉంటారు. అట్లా అని చెప్పేసి మన పనిని ఆపద్దు. సో ఇది కృష్ణుడు చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు సరెండర్ అవుతాడు. సరే నేను ఇప్పుడు తప్పు చేసిన, ఇప్పుడు మరి ఏం చేయాలంటాడు అనమాట. అన్నప్పుడు ఇంకా ఇంకా ఇదంతా మళ్ళీ ఇంకా వేరే సబ్జెక్ట్ అనమాట. అంటే ఆయన వేరే లోకాలకు తీసుకెళ్తాడు. మళ్ళీ ఇదంతా కృష్ణుడిది మాయ అనమాట. అంటే అర్జునుడికి జ్ఞానోదయం కలగడానికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సృష్టిస్తాడు అనమాట. సో దట్ ఈ పర్సనల్గా ఈ ఎమోషనల్ అయిపోయి వీక్ అయిపోకుండా ఉండడానికి ఆయన నేర్పించడానికి ఇవన్నీ చేస్తాడు అనమాట. కానీ మనం ఏం నేర్చుకోవాలి అంటే 2 ఉన్నాయి. ఒకటి, మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఫినిష్ చేయాలి, మధ్యలో ఏది వదలదు, ఎంత పెద్ద ప్రాబ్లం అని ఉండాలి. సో అది నేర్చుకునేంత వరకు, కంప్లీట్ అయ్యేంత వరకు, ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఆ పనిని వదలద్దు. రెండోది, డు నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. మన వ్యక్తిగతంగా ఏది తీసుకోవద్దు. మన 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 పని ఎప్పుడు మనం ఏం సాధించాలో దాని మీద ధ్యాస ఉండాలన్నమాట. సో గుర్రానికి చూడండి, ఇట్లా ఇట్లా కళ్ళకి ఇట్లా పెడతారు, దాన్ని డైవర్ట్ కాకుండా.
అంటే అది చుట్టుపక్కల చూస్తే డైవర్ట్ అయింది అనుకోండి, అది దాని లక్ష్యం చేరదు. అంటే ఎవరైతే దాని మీద స్వారీ చేస్తున్నాడో వాడి మాట వినదనమాట. అది పిచ్చి పిచ్చిగా అటు ఇటు తిరుగుతుంటది. అట్లా మనం కూడా మనం ఇట్లా అడ్డుపులు వేసుకోవాలన్నమాట. ఇలాంటి జ్ఞానం అనేది మనం తీసుకున్నాం అనుకోండి, మన లక్ష్యం వైపే మనం వెళ్తాం. సో మనం డైవర్ట్ కామన్నమాట. సో మాస్టర్స్, ఇది ఈ రోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈ జన్మ నుంచి మీరు ముక్తి వచ్చేంత వరకు ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పటికైనా ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. పత్రిసారిని కూడా ఎంతోమంది తిడతారు. మీరు ఏ జ్ఞానినైనా తీసుకోండి, ఓషోని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. ఓషోని అయితే జైల్లో పెట్టినమాట. సో ఇప్పుడు ఇట్లా నన్ను జైల్లో పెట్టి నన్ను డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. అట్లా మనం చేసే పని మీదనే ధ్యాస ఉండాలి. మనల్ని బాధ పెట్టేటోళ్ళు ఉంటారు, మనల్ని జైల్లో పెట్టేటోళ్ళు ఉంటారు, మనల్ని రకరకాలు చంపాలని ట్రై చేసేటోళ్ళు ఉంటారు. కానీ మనం చేసే పని మాత్రం ఎప్పుడు వదలదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. మనకు 6:20 అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? సో ఈ రోజు నుంచి మనం అందరం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్. ఎవరన్నా ఏమన్నా విమర్శించినప్పుడు దీని నుంచి మనం రాసి పెట్టుకోండి. ఇది కొత్త వాళ్ళైతే రాసి పెట్టుకోండి. 90% ఇక్కడ అంతా కొత్త వాళ్ళు ఉన్నారు.